ఒక్కొక్కరు 3-4 పిల్లలను కనండి, తల్లికి వందనం ఇస్తా అని అంటున్నారు బాబు గారు. పిల్లలను కనకపోతే కొంప మునిగిపోతుందని హెచ్చరించారు. పనిలో పనిగా తన రింగులో దాగున్న రహస్యం గురించి కూడా చెప్పుకొచ్చారు. నమస్తే సార్. ఏంటి సార్ ఇవాళ టాపిక్? ఏమమ్మా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా వాడతారా? వాడుతున్నారు సార్. మీరు కనిపెట్టిన టెక్నాలజీ కదా. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. అవి కూడా మీరు తెచ్చిన ఫోన్లే కదా సార్. ఫోన్ నుండి పైకెత్తండి, చేతి పైకెత్తండి. నెక్స్ట్ ఏంటి? 3 పిల్లల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు చేతి పైకెత్తండి. 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు, ఒకరే ఉండేవాళ్ళు. వదిలేయండి సార్, పాపం సిగ్గుపడుతున్నారు. మీరు సిగ్గుపడక్కర్లేదు, ప్రేమగానే మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ఒక్కరిని కనిపించడమే మహా కష్టంగా ఉంది. 3-4 కంటే ఎలా పెంచుతారు సార్? మన దేశంలో మీరు చూస్తే ఇప్పుడైతే జనాభా బాగానే ఉన్నారు. అవును సార్, జనాభాలో ప్రపంచంలోనే మన దేశం నెంబర్ 1 కదా. రాబోయే రోజుల్లో ముసలి వాళ్ళు పెరుగుతారు, జనాభా తగ్గిపోతుంది. అవునా? మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి సార్. అందుకే దూరదృష్టితో నేను ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నారు సార్? పిల్లలు ఎక్కువ కనకపోతే చాలా సమస్యలు వస్తాయి. పిల్లల కంటే ఎవరు సాగుతారు సార్? మీరు ఇస్తానన్న తల్లికి వందనం కూడా ఇవ్వటం లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఎన్నికల ముందు చెప్పారు బాగానే కబుర్లు. ఎన్నికలు అయిపోయి మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోతుంది. ఇంకెప్పుడు ఇస్తారు సార్? నాకు డబ్బులు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇవ్వడానికి నేను ముందుంటాను. మరి డబ్బులు ఎప్పుడు వస్తాయి? హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? నేను చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలంటే చాలా కష్టపడుతున్నా. అన్నట్టు ఆ తల్లికి వందనం ఏంటైంది సార్? ఎప్పుడు ఇస్తారు? తల్లికి వందనం ఇవ్వడానికి ఎట్లా అప్పు చేయాలనో ఆలోచిస్తున్నాను. ఎట్టా అప్పు ఎలా చెయ్యాలో ఆలోచిస్తున్నారా? అదేంటి సార్, ఎలక్షన్ల ముందు మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు చెప్తుంది ఏంటి? ఒకసారి అటు చూడండి సార్. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. చూసారా, ఏరు దాటి తెప్ప తగలేయడం అంటే ఇదే కదా. నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు. అప్పుడేమో సంపద సృష్టిస్తా, పథకాలు అమలు చేస్తా అని చెప్పి, ఇప్పుడు అప్పులు ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నా అని చెప్తే దాన్ని బుకాయించడం అనక ఇంకేమంటారు అని అంటున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు.